సిద్దిపేట జిల్లా మున్సిపల్ కార్మికులకి చాలా దోషాలు ఏంటంటే ప్రస్తుతానికి 8 గంటల పని కంటిన్యూగా ఏ కంపెనీ పోయినా ఏ కలెక్టర్ ఆఫీస్లో కానీ 8 గంటల పని ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం పొద్దున 6 గంటలకు వచ్చి మళ్ళీ 10 గంటలకు ఇంటికి పో, మళ్ళీ 3 గంటలకు వచ్చి డ్యూటీ చేయి 6 గంటల వరకు అని చెప్పి చెప్తా ఉన్నారు. ఇది దారుణం. ఎందుకంటే ఒకసారి కలెక్టర్ ఇంటికి ఆఫీస్కి వచ్చినాక ఇంటికి మళ్ళీ పోయి 3 గంటలకు వస్తాడా? వాడు కదా. అందరికి ఒక న్యాయం, మున్సిపల్ కార్మికులకు ఒక న్యాయమా? ఇది ఇది ఖండించవలసిన విషయం. ఎందుకంటే అధికారులకు అందరికీ తెలుసు, కానీ చేయడం తప్పు అని తెలుసు, కానీ దాన్ని మార్చడానికి మాత్రం ససేమని అంటున్నారు. కాబట్టి దాన్ని ఎమ్మడే 8 గంటల పని కంటిన్యూగా పని చేయించుకోవాలని చెప్పి సిఐటిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే వీళ్ళకు వారాంతం సెలవు, అంటే వారానికి ఒక సెలవు కూడా ఇవ్వాలి, కానీ వారానికి ఒక సెలవు మాత్రం ఇవ్వరు. ఎందుకు ఇవ్వరు? గొడ్డు షాకిరి చేయించుకొని వీళ్ళను వారానికి సెలవు లేదు, ఒకవేళ సెలవు పెట్టుకున్నా కానీ దాన్ని ఆఫ్సెట్ కట్ చేసి ఇది చేస్తూ ఉన్నారు. ఇది కూడా వారానికి ఒక సెలవు ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పి సిఐటిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే ఈఎస్ఐ పిఎఫ్ కట్ చేసిరు. మొన్ననే ఒక అతను యాక్సిడెంట్ అయింది, దెబ్బలు తగిలి, కానీ ఈఎస్ఐ కార్డు ఇవ్వమంటే మాత్రం ఈఎస్ఐ కార్డు ఇవ్వడు. సంవత్సరం నుంచి ఈఎస్ఐ పిఎఫ్ కట్ చేస్తున్నారు, కానీ మనకు మాత్రం ఈఎస్ఐ కార్డు ఇవ్వడు. అట్లాగే ఏదైతే పిఎఫ్ నెంబర్ ఉంటుందో ఆ పిఎఫ్ నెంబర్ ఇవ్వడు. ఇది డబ్బులన్నీ కూడా మున్సిపల్ దగ్గర పెట్టుకొని ఈ నాటకాలు ఆడడం కరెక్ట్ కాదు. తక్షణమే ఆ ఈఎస్ఐ కార్డు పిఎఫ్ నెంబర్ అనేది ఇవ్వాలి. దీన్ని ఇవ్వకపోతే మాత్రం రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఈ పోరాటాలు అనేది ఇంకా ముందుకు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అట్లాగే 26,000 రూపాయల జీతం పర్మనెంట్, ఇవన్నీ కూడా అడుగుతూ ఉన్నాం. అట్లాగే మనం గ్రామ పంచాయతీ నుంచి 20 ఏళ్ళు 30 ఏళ్ళు చేసి ఇందులోకి వచ్చారు. అందరికీ డబ్బులు ఇచ్చి పంపుతుంటారు. ఇంటికి పోయినప్పుడు ఎంతో కొంత డబ్బులు ఇచ్చేసి పంపిస్తూ ఉంటారు, కానీ వీళ్ళకి మాత్రం రూపాయి ఇవ్వరు. ఎట్లయితే వచ్చినావో చేసినదే కూలీ, ఆ కూలీ తప్ప ఇంకోటి లేదు. అప్పుడు ఎంత కూలీ ఉండే? 300, 400, 500 నుంచి స్టార్ట్ చేసి ఈరోజు 16,000 రూపాయలకు వచ్చేది. కానీ ఈరోజు కూడా వాళ్ళకి రూపాయి కూడా మనకు బెనిఫిట్ అనేది ఉండదు. వెంబడే పోండి, మీ 60 ఏళ్ళు పూర్తయినాయి, మీరు ఇంటికి పోండి అంటే పోవాల్సిన పరిస్థితి. కానీ 60 ఏళ్ళు మాత్రం అంటే 40 ఏళ్ళు ఇక్కడ సేవ చేసిరే, గ్రామానికి సేవ చేసిరు, ఊరికి సేవ చేసిరు. ఊరిలో సేవ చేసినందుకు మాకు అడుగుతున్నాం, ఓ 10 లక్షల రూపాయలు మా వారసత్వం ఏదైతుందో వారసత్వాన్ని ఇవ్వని పెట్టుకోవాలి. అట్లాగే 10 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ ఇచ్చి వాళ్ళని పంపాలి. అట్లాగే వారసత్వం లేని వాళ్ళకు 15 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే 20 ఏళ్ళు 30 ఏళ్ళ నుంచి పని చేస్తూ ఉన్నారు. ఇంటికి పోయినప్పుడు మళ్ళీ ఏం చేయాలి? ఇంటికి పని చేసి అయిపోయిన తర్వాత మాత్రం మళ్ళీ ఏదైనా పని చేయాలంటే ఏడ పని దొరకదు మనకు, మళ్ళీ పోతే అడుక్కొని తినాలి. కానీ 20 ఏళ్ళు 30 ఏళ్ళు పని చేసినాడు మళ్ళీ పోయి ఊరు తిరుక్కుంటూ అడుక్కొని తినవలసిన పరిస్థితి ఈరోజు ఉన్నది. దానికి 15 లక్షల రూపాయలు డిస్క్రిప్షన్ ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే మనం ఇప్పటికీ వారసత్వం లేని వాళ్ళు మాత్రం ఖచ్చితంగా 10 లక్షలు. అట్లాగే ఇన్సూరెన్స్ కల్పించమని అడుగుతున్నాం. 25 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ కల్పించాలని చెప్పి అడుగుతున్నాం. ఎందుకు? పొద్దున్నే లేస్తే రోడ్డు మీదకి వస్తే మేము ఇంటికి పోతాం అనేది భరోసా లేదు. మున్సిపల్ కార్మికులు ఎవరైనా కానీ ఈ రోడ్డు మీదకి వచ్చిరంటే ఇంటికి పోతారనే భరోసా లేదు. ఎందుకు? ఎప్పుడు ఎవడొచ్చి వెనకకెళ్ళి గుర్తాడో ముందుకెళ్ళి వచ్చి ఎవడు గుర్తాడో ఎవరికి తెలియదు. కాబట్టి ఇటువంటి పరిస్థితిలో మనం ఉన్నాం. కాబట్టి 25 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ కల్పించుకొని చెప్తున్నాం. ఎందుకంటే అతని మీద ఆధారపడ్డ పిల్లలు, భార్య, వీళ్ళందరూ కూడా ఉంటారు. కాబట్టి కుటుంబం మొత్తం ఉంటుంది. కాబట్టి వాళ్ళకి 25 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ కల్పించమని చెప్పి డిమాండ్ చేస్తాను. ఇవన్నింటితో ఇప్పటికీ మున్సిపల్ ఆఫీసులో ధర్నా అయింది, ఇప్పుడు కలెక్టర్ అయింది. అవసరం అనుకుంటే రేపు ఈ డిమాండ్స్ కూడా నెరవేర్చకపోతే నిరోధిక సమ్మెకు కూడా మేము వెనకాడమని చెప్పి తెలియజేస్తూ సెలవు.